హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తుంది, కానీ ఏం చేసుకోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది. కానీ ఈ రెసిపీ ట్రై చేయండి. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మన ఇంట్లో ఒక దొడ్డటుకులు ఉంటే సరిపోతుందండి. తొందరగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో అలాగే తయారయ్యే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి నేనైతే 1 కప్పు దొడ్డటుకులు తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక దొడ్డటుకులు ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా రెడీ అవ్వచ్చు. చూసారా, దొడ్డటుకులు ఇలా వేయంగానే మనం పాపడాలు వేస్తే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి. అప్పుడు మనం తొందరగా కలిపెట్టేసుకోవాలి, ఎందుకంటే అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం దొడ్డటుకుల్ని ఒక 5 మినిట్స్ పాటు కలిపేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చు, దొడ్డటుకులే కావాలా లేదంటే వేరే ఏ అటుకులైనా వేసుకోవచ్చా అని ఒక డౌట్ రావచ్చు. లేదండి, ఈ రెసిపీకి మాత్రం ఓన్లీ దొడ్డటుకులు మాత్రమే కావాలి. ఇవి బాగా కలుపుతున్న కొద్దీ బాగా వేగిపోయి ఉంటాయి, క్రిస్పీగా అవుతాయి. మనకు అటుకులు వేగాయో లేదో తెలిసిపోతుందండి. మనం వేయించుతున్న కొద్దీ వాటి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మనం వేసిన క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం 1 కప్పు అటుకులు వేస్తే 2 కప్పుల అటుకులు అవుతాయి. అలా క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒక 2 మెంబర్స్ ఉన్నారనుకోండి, 1 కప్ వేస్తే సరిపోతుంది. అదే 4-5 మెంబర్స్ ఉంటే ఒక 2-3 కప్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగంత ఉప్పు వేసుకోవాలండి. చాలా అసలే వేయకూడదు, ఎందుకంటే అటుకులకు ఉప్పు అనేది సరిగ్గా పట్టుకోదు. కొద్దిగానే వేసుకోవాలి, లేదంటే ఉబ్బిసం అయిపోతుంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువంత వేసుకోండి. ఇవి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. అంతా అటుకులకు పట్టేలాగా కలిపేసుకోవాలి. అవి మనం కలుపుతున్న కొద్దీ బాగా కలిసిపోతాయి. మీరు ఒకసారి ఇలా కలిపేసి వదిలేస్తే అవి బాగా అసలే కలిసిపోవు. ఇవంతా బాగా కలిసిపోతే ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది ఉందండి ఇందులోకి. అంతే, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని 1-2 సార్లు చూసి చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మీరు ఈ రెసిపీని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది, అంత బాగా ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నా కదా అండి, ఇందులోకి ఆనియన్స్ వేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చెప్పలేము మనం దాని టేస్ట్ ఎలా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది. ఇందులోకి ఆనియన్స్ లేకపోతే అసలు రెసిపీ టేస్టే ఉండదండి. చెప్తున్నాను కదా, ఆనియన్స్ మాత్రం కంపల్సరీ ఇంగ్రీడియంట్ ఇందులోకి. అంతే అండి, ఆనియన్స్ వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే సింపుల్గా రెడీ అయిపోతుంది. చూసారా, 2 మినిట్స్ అన్నాను, 2 మినిట్స్లో రెడీ చేసి చూపెట్టాను. చూసారా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఏమీ లేదండి, అటుకుల్ని వేయించేసుకోవాలి, అందులో ఉప్పు కారం వేసేసుకోవాలి, ఆనియన్స్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఆప్షనల్ ఏంటిది అంటే ఇందులోకి లెమన్ పిండుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. లెమన్ ఇష్టం లేని వారు స్కిప్ చేయండి. నాకు లెమన్ పిండుకొని తింటే నచ్చలేదు, అందుకే నేను లెమన్ యాడ్ చేసేది చూపించలేదు. ఇందులోకి లెమన్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు. మరిన్ని న్యాచురల్ రెసిపీస్ అలాగే మరిన్ని న్యాచురల్ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో వచ్చి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తే మాకు ఇంకొద్దిగా హోప్ అనేది వస్తుంది, మాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. కామెంట్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.